రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంతో పాటు వారికి భద్రత కల్పిస్తూ ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు స్పష్టం చేశారు. మహిళల భద్రత కూటమి ప్రభుత్వం ముఖ్య అజెండా అని తెలిపారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని పోలీసుల ఫోన్ నెంబర్తో పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నెంబర్ ఇచ్చారు. స్త్రీల భద్రత కోసం స్పెషల్ టీంని కూడా సిద్ధం చేసి వారి సంరక్షణ కోసం కేటాయించినట్లు ఆదిరెడ్డి వాసు చెప్పారు. మార్పు రావాలి, నా నగరం బాగుండాలి, నా నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి, ధైర్యంగా బయటికి వెళ్ళాలి. మొన్న ఒక మహిళ మెసేజ్ పెట్టారు, కొవ్వూరు నుంచి వచ్చిందంట. అంటే మీ ఊర్లో మగవాళ్ళు ఏంటి ఎప్పుడు ఆడవాళ్ళు చూడలేదు ఏంటండి బాబా, ఫోటోలు తీసి ఏంటండి అంత చిరాగ్గా ప్రవర్తిస్తున్నారు అంటారు. అంటే వింటుంటే బాధ అనిపిస్తుంది. రాబోయేది పుష్కరాలు, కోట్లాదిగా జనాభా వస్తారు. వచ్చే సమయానికి నగరం సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అన్ని విధాలుగా బాగుండాలనే ఆలోచనతో ఈ సమావేశం పెడతా ఉన్నాం. ధైర్యంగా చెప్పండి. సారా అమ్ముతున్నారా, ఎక్సైజ్ సిఐ గారు ఉన్నారు, చెప్పండి. వారి ఆట కట్టించే బాధ్యత వారిది. ఎవరైనా ఆకతాయిలు అల్లరి చేస్తున్నారో లా అండ్ ఆర్డర్ వారు వచ్చారు, చెప్పండి. వాళ్ళని జైల్లో పెట్టి కేసులు కట్టించే బాధ్యత మాది. మొన్న ఆకతాయిలు విపరీతంగా మితిమీరి ప్రవర్తిస్తా ఉన్నారు. ఏ సెక్షన్ కట్టాలో కట్టించాం, జైలు పంపించాం. నా నగరంలో మార్పు రావాలి.